తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండమూడుసుపాలెం గ్రామంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట రామిరెడ్డి హైమావతమ్మ దంపతుల కుమారుడు మధు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 50 మంది దంపతులకు వస్త్రములు సంభవములు ఆలయ ప్రధాన అర్చకులు వాకానే శ్రీనివాస ఆచార్యులు విజయలక్ష్మి దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వాకాని హేమంత్ కుమార్ కళ్యాణ్ కృష్ణులు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు వెంకట రామిరెడ్డి హైమావతమ్మ దంపతులు ధార్మికతను హైందవ సాంప్రదాయాన్ని కాపాడే అర్చక పురోహిత కుటుంబాలకు చేతనీయాలనే సదుద్దేశంతో వస్త్ర సమర్పణం సంభావనలను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలోని పాల్గొన్న తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు సంస్థ ప్రతినిధి దీని అనంత బాబు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు దాతలుగా సహాయం చేయటం ముదావాహమని దాతృత్వంతో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి సంస్థ ప్రతినిధులు సిద్ధంగా ఉండాలని అన్నారు. సంసిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ, గాయత్రి, కిషోర్, రజని, వాసు, పద్మజ, రేవంత్, హర్షిత, గోపి, షణ్ముఖ్, నాగరాజు, లక్ష్మణు, శ్రీనివాసు, విజయ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం కేంద్రంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతలు ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరామరెడ్డి శ్రీమతి హేమావతమ్మ దంపతులు మరియు వారి కుమారుడు మధు కిరణ్ రెడ్డి గారు, అలాగే రామిరెడ్డి వెంకటరామరెడ్డి హేమావతమ్మ కుమార్తె లావణ్యమ్మ గారి సౌజన్యంతో ఈరోజు 50 మంది దంపతులకు దంపత పూజ కార్యక్రమాన్ని సగౌరవంగా సమర్పణ చేస్తున్నారు. దాంట్లో వారి యొక్క ఔదార్యంతో అనేకమైనటువంటి ఈ ధార్మిక సేవా కార్యక్రమాలను అనేకంగా నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున 80 లక్షలకు పైనే మనకి ఔదార్యంతో వారు ఎంతో సహృదయంతో ఇంతవరకు కూడా విశేషమైన కార్యక్రమాలు ఈ యొక్క కొండమూడుసుపాలెం గ్రామంలో ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నారు. వారికి మన ఈ అర్చక పురోహిత సంఘం ఈ యొక్క సభ్యులందరికీ కూడా ఆశీర్వచనాలు వారికి కలిగి వారి కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి వారి యొక్క సర్వ వ్యాపారాలు సర్వ వ్యవసాయం అన్నీ కూడా అభివృద్ధి చెంది పుత్ర పౌత్రాలతో సుఖ సంతోషాలతోటి వారి యొక్క జీవనం సాగించాలని జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ కార్యక్రమం ఆధ్వర్యంలో గతంలో నుంచి మనం ఈ కొండమూడుసుపాలెం కందుకూరు మండలంలో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి ఆస్వాదం కూడా ఉంది. ఆ కార్యక్రమాన్ని నిరంతరంగా చేస్తూ ఇప్పటికీ 80 లక్షలకు పైగా పైచిలుకు చేశాం. ఈరోజు కూడా సుమారుగా 50,000 రూపాయల పైచిలుకు వస్త్రాలను దాతలు పంపించారు. వారు చిరాయువుగా చిరు యశస్సుగా ఉండాలని శ్రీనివాసం ప్రార్థిస్తున్నాను. అలానే మన అందరికీ కూడా ఈ అర్చక పౌరోహితంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులు అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన అందరికీ కూడా చేయూతనిస్తున్నటువంటి ఈ ధార్మిక సంస్థకు ముఖ్యంగా మనం అందరం కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియచేయాలి. అలానే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి దివ్య అనంతబాబు గారిని కూడా మనం ఈ సభాముఖంగా మన యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఆశిస్తులు కూడా ఈ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ఎవరైతే పెద్దలు ఉన్నారో అందరికీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా ఈ కార్యక్రమాలు తరచుగా వచ్చేవాళ్ళు పిల్లలు ఎక్కడికెక్కడితో ఈ విధంతో సమాజానికి స్వరకార్థం
ఆరోగ్యంగా సురక్షంగా ఉండాలి. ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరికి మరింతగా సహాయపడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంతకంటే మరింతగా నాకు సహకరించి ఈ కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఆ శక్తిని చెనగేరు సోదరు ఇంకా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.